అండి. సో ఈరోజు రామాయణ టీజర్ వచ్చింది చూసారా? చూశాను. సో ఎట్లా అనిపించింది బ్రో? నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది. నాకు అది చూడగానే ఆదిపురుషు గుర్తొస్తుంది, ఓంరాత్ గారు తీసింది గుర్తొస్తుంది. ఆయన కూడా ఈ విధంగానే పెట్టాడు. ఇప్పుడు ఇది కూడా ఇలానే ఉంది. ప్లస్ ఆయన రాముడిగా కొంచెం సెట్ కాలేదు. ఆ మీసాల గడ్డాలు తీసేసి ఆ మొహంలో కళ అనేది లేదు. రాముడు అంటే లీలిమేఘ శ్యాముడు, చాలా అందంగా ఉంటాడు. కానీ ఆయనకు సెట్ కాల. పోయేసారి మన ప్రభాస్ గారేమో సెట్ అయ్యారు, కానీ సరిగ్గా స్టోరీ తీయలేకపోయాడు. ఏనేమో అసలు సెట్టే కాల, స్టోరీ ఎట్లా ఉంటుందో అర్థం కావట్లేదు. వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు రామాయణం అని చెప్పి వేరే ఏదేదో తీసి అందులో తప్పులు అంటే ఉన్నట్టు చూపించట్లేదు. వాళ్ళకి రామాయణం తీయడం చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి, కానీ ఆ స్టోరీని గెలకూడదు. చాలా స్టోరీస్ ఉన్నాయి, అవి తీసుకోండి. కానీ రామాయణం గురించి తెలియనప్పుడు దాని జోలికి రాకండి దయచేసి. టీజర్ చూసిన తర్వాత చాలా మంది చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. అంటే ఓన్లీ రాముడి పాత్ర చూసి సినిమా మొత్తాన్ని జడ్జ్ చేస్తారనే విధంగా అంటున్నారు. అంటే ఓన్లీ రాముడి పాత్ర అంటే వాళ్ళ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్లు అవి చూసి అద్భుతంగా ఉన్నాయి అంటుండేమో. రామాయణం అంటే రాముడినే చూస్తాం, ఆ రాముడే సెట్ కాలేదు ఆయన కొంచెం. అది కాక సాయి పల్లవి అంటున్నారు, ఆమెమో మన ఇండియన్ ఆర్మీ గురించి ఏదో టెర్రరిస్టులను ఇదివరకు గతంలో మాట్లాడింది. ఇలాంటి వాళ్ళని పెట్టి తీస్తున్నారు. మన ఇండియా మీద లేకపోతే మన సంస్కృతి మీద భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుంది. అది కూడా స్టోరీ కంటెంట్ స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి రామాయణానికి స్టోరీ రాసుకునేది ఇలా ఉన్నదే మనిషికి తీయచ్చు, తీయగలిగినోడైతే. బ్రో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రామాయణ అనేది రెండు పాత్రలుగా అంటే రెండు పాటలు చేస్తున్నారు. రెండు పాటలు కలిపి 4,000 కోట్లు పెట్టి సినిమాని తీస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వైపు మన తెలుగు సినిమా వారణాసి కూడా ఉంది కదా. సో ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే ఏది బాగుంటుందని మీరు? వారణాసి బాగుంటుంది, ఆలోచించే పని లేదు. ఎందుకంటే గతంలో రాజమౌళి గారు మగధీర కావచ్చు, లేకపోతే బాహుబలి కావచ్చు, అందులో శివుడిని చూపే విధానం కానీ మిగతా బాగా చూపించారు. వారణాసి కూడా అంతే బాగా చూపిస్తారు. రామాయణం ఎలా ఉంటుందో వారణాసిలో చూసి నేర్చుకోవచ్చు. ఈ వీటి మీద అయితే నాకు నమ్మకం లేదు, అది బాగుంటుంది. సాయి పల్లవి గారి కోసమైనా సినిమా ఆమె కోసం అసలు చూడండి, సారీ ఛాన్స్ లేదు ఆమె కోసం అయితే. ఎందుకు బ్రో సాయి పల్లవి కోసమే మేము పోతాం అంటున్నారు? లేదు, పోయేసారి ఇండియా మీద చాలా అటాకులు జరిగింది, దానికి స్పందించలేదు. కానీ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి టెర్రరిస్టులకు కానొస్తారు అని అట్లాంటి మాటలు వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ట్వీట్ చేయడానికి మనసు రాదు వీళ్ళకి. అట్లాంటి వాళ్ళ కోసం ఎందుకు చూస్తాం, అసలు చూడం. రామాయణ టీజర్ అయితే డిసప్పాయింట్ అనిపించింది. కాకపోతే రాముడి పాత్ర ఉంది కాబట్టి రాముడి కోసం చూస్తాం. తప్పుంటే మటుకు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ రివీల్ చేసింది ఒకటే పాత్ర, అది రాముడి పాత్ర. మిగిలిన పాత్రలు ఏదో బ్యాక్ సైడ్ నుంచి లేకుంటే బ్లాక్ షాట్లో కనబడ్డాయిలే, కానీ అంత పెద్ద కనబడ్డే అనిపించలే. రాముడి పాత్ర రణవీర్ సింగ్ అంతటి యానిమల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కుప్పకూలిపోయాడు అనిపిస్తుంది నాకు. సెట్ అవ్వలే విజువల్స్ అన్ని కూడా. అంటే విజువల్స్ పక్కన పెట్టేస్తే మధ్యలో ఎవడో ఐ మూవీలో ఉన్నట్టున్నాడు, మరి అదేవడం అది తెలవాలి. రాక్షసుడు ఏమా ఘోరంగా పెట్టారు బ్రో. దీనికి 4,000 కోట్లు అంటున్నారు. అంటే సినిమా బడ్జెట్ 2 పాటలు కలిపి 4,000 కోట్లు పెడుతున్నారంటే ఇక దీనికి కలెక్షన్ ఎంత రావాలో, ఇక దాని మీద ప్రజల మీద ఎంత రుద్దుతారో చూడాలి. సినిమా ప్రేమికులు ఏంటంటే ఈ సినిమా ఏదైతే ఇప్పుడు రామాయణ ఉందో, రామాయణ వర్సెస్ వారణాసి అంటున్నారు. మీరు దేనికి ఓటేస్తారు? నా పోటీ నాదైతే వారణాసికి వెళ్తుంది బ్రో ఖచ్చితంగా. సో ఎందుకు అంత నమ్మకం? రాజమౌళి అక్కడ ఎవరిని చూసినా చూడకపోయినా రాజమౌళి, మళ్ళీ చూస్తే ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నారు మహేష్ బాబు గారు. ఆయన పాన్ ఇండియాలో రాకుండానే నార్మల్గానే 200-300 కోట్లు కొట్టగల సత్తా ఉన్న మనిషి. సో ఇప్పుడు పాన్ ఇండియాలో పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్లో రాబోతున్నారు కాబట్టి దుమ్ము దులిపోయిపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి నిర్మించడానికి 4,000 కోట్లు అంటే సగమైన వస్తాయని అంటే మీరు అనుకుంటారా? మీ ఒపీనియన్? సగం ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసాయి బ్రో, జేబులో పట్టుకున్నారు సగము. వారణాసి కాదు, అదే నేను రామాయణ వీళ్ళదే చెప్తున్నాను, రణవీర్ సింగ్ వీళ్ళదే చెప్తున్నాను, నితిన్ మల్హోత్రా గారి వాళ్ళ గురించే చెప్తున్నాను. ఏంటంటే ఒక నిమిషం ఏంటంటే ఇప్పుడు 4,000 కోట్లలో 3,000 కోట్లు ఖచ్చితంగా వీళ్ళ జేబులో ఉంటాయి. 2 సినిమాలు 500 కోట్లు ఖచ్చితంగా పెట్టేస్తారు. కొంతమంది ఆదిపురుషుతో పోలుస్తున్నారు. ఆదిపురుషు బెటర్ బ్రో, బెటర్. చూడు నువ్వు ఇన్ని రోజులుగా ఆదిపురుషు రికార్డు ఎవరు బదులు కొట్టలేదు దేవుడా అనుకున్నాము. ఆ రికార్డుని వీళ్ళు సమానం చేయబోతున్నారు. అదే మేము చాలా హ్యాపీ. అంటే కనీసం సాయి పల్లవి కోసం అయిన సినిమా చూస్తాం బ్రో. మనం ఏంటంటే సినిమా ఎలా ఉన్నా చూస్తాము. ఒకసారి చూసే సినిమా అయితే ఒకసారి చూస్తాము, 10 సార్లు చూసే సినిమా అయితే 10 సార్లు చూస్తాము. అది మ్యాటర్. ఓకే బ్రో, ఓవరాల్గా రామాయణ అండ్ వారణాసి అంటే దేని ఓటేస్తారు? చెప్పినా కదా బ్రో, వారణాసి చెప్పండి. వారణాసి బ్రో. అన్న నమస్తే. అన్న నమస్తే. సో రామాయణ టీజర్ చూసారన్న? చూశాను. ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా ఏం లేదు అక్కడ. కాకపోతే వీళ్ళు అంటున్నారు, కానీ అంటున్నప్పటికీ వాళ్ళు ఏదో అనుకుంటున్నంత అయితే లేదు. చాలా మంది ఏంటంటే రాముడి పాత్రకి రణబీర్ కపూర్ గారు సెట్ కాలేదు ఇందులో అంటున్నారు. మీకు అలానే అనిపించిందా లేకపోతే నార్మల్? ఖచ్చితంగా సెట్ కాలేదు, ఆయన రాముని పాత్రకు సెట్ కాలేదు.
ఒకవేళ ఈ క్యారెక్టర్ని వేరే వాళ్ళు చేస్తుంటే బాగుంటుందంటే ఎవరి పేరు చెప్తారు రాముడి పాత్ర? రాముడి పాత్ర నా దృష్టిలో అయితే మహేష్ బాబు బాగుంటుందని అనుకుంటాను. మహేష్ బాబు బాగుంటుందని అనుకుంటున్నా. ఓకే. సో ఇంతకుముందు ప్రభాస్ గారు ఆదిపురుష్ చేశారు కదా, సేమ్ రామాయణ కదా, సో అది ఎట్లా అనిపించింది మీకు? అది స్టోరీ బాగానే ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఆ రాముడు ఎక్కడ చూసినా ఆనాటి ఎన్టీఆర్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినా ఆ మీసాలు ఉన్నట్టు ఎక్కడ చరిత్రలు నేను చూడలేదు. అది ఒకటి నాకు అంత మంచిగా అనిపించలేదు. ఆ కోతులు నిజమైన కోతులు అని అన్నట్టు వాళ్ళు కల్పించే ప్రయత్నం చేసినారు కానీ అవి మొత్తం గ్రాఫిక్స్ ఉద్దేశం పూర్వకంగా అది ఎక్కువ అనుకున్న దానికన్నా హైప్ క్రియేట్ చేసిందని కొంచెం నాకు అనిపించింది. ఓకే అన్న, ఇప్పుడు రామాయణం అనే సినిమా అంటే ఖచ్చితంగా మనం రాముడి పాత్ర కోసం మాత్రం ఎక్కువ మంది చూస్తారు. సో ఇందులో రాముడి పాత్రనే సెట్ కాలేదంటున్నారు, మరి జనాలు ఆదరిస్తారు అనుకోవచ్చు? జనాలు అయితే నాకైతే ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం అయితే 100% నాకు లేదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఈ ఆది పురుష్ ఇట్లాంటి సినిమాలు రామాయణం పేరుతో రాముడి పేరుతో వచ్చే ప్రతి ఒక్క సినిమా నేను చూసిన ఇప్పటి వరకు కూడా. కానీ నాకైతే ఎందుకో ఈ సినిమా అట్లా అనిపిస్తలేదు.